నచ్మి కనిపిస్తలేదంట. నచ్మి ఎవరు తెలుసు కదా మీకు? అక్కలు ఎక్కడ అక్కడ ఇరిచితే రావు అవి. అది ఓన్లీ ఒక రకమైన ఎల్యూషన్ క్రియేట్ చేస్తా ఉంటాడు సొసైటీలో. అరే మీకు ఇది వచ్చేస్తుంది రా, ఇవి చెయ్యండి రా అని చెప్పేసి కలియుగ కర్ణుడు చేసినట్టు సేమ్ టు సేమ్ మన బయటకు వచ్చేసి మళ్ళీ ఈ హర్ష సాయి గారి ఫాదర్ ఇట్లాంటి డైలీ లోన్ సమ్ లోన్ ఇచ్చేవాడంట. ఇచ్చేసి సమ్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేసేవాడంట. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏమైంది? మన నచ్మి కనిపిస్తలేదంట. నచ్మి ఎవరు తెలుసు కదా మీకు? బ్యాంకాక్ లో తాయి మసాజులు చేసే నచ్మి. ఓకే, కనబడట్లేదంట. ఎందుకో చూద్దాం పదండి. యాక్చువల్లీ పోలీసు వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ రేజ్ చేసినారు. వాడి గురించి వెతుకుతా ఉన్నారు. ఎవరో తెలుసు కదా మీకు? అదే మన పయ్యా సన్నీ యాదవ పోషడీకే నా కొడుకు. వాడు ఇంకా దొరకట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పాపం పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెడతా ఉంటున్నారు నాకు తెలిసిన వరకు 100%. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి క్రిమినల్ నా కొడుకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఇట్లాంటి క్రిమినల్ నా కొడుకులు ఆల్రెడీ అన్ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉంటారంట. అంటే అన్నిటికీ రెడీగా ఉంటారు. వాళ్ళు అన్నిటికీ రెడీ ఉంటారు. ఫైనాన్షియలీ స్ట్రాంగ్. ఎందుకంటే బీభత్సంగా సంపాదించినారు. మంది రక్తం పిండి మరీ సంపాదించినారు. ఇవి 2 ఎగ్జాంపుల్స్ తో చెప్తా అబ్బా. ఎందుకంటే ఒక కలియుగ కర్ణుడు గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందైతే ఈ పయ్యాగాన్ని వేసుకున్న తర్వాత కలియుగ కర్ణుడు గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, అసలు యాక్చువల్లీ ఇప్పుడు ఏమైంది? పోలీస్ కంప్లైంట్ రేజ్ అయింది. ఈవెన్ డీసీపీ గారు కూడా మాట్లాడారు. మేము ఆల్రెడీ సర్చ్ చేస్తున్నాము, హీఈస్ అప్స్కాండింగ్ అని చెప్పేసి చెప్పాను అనమాట. అప్స్కాండింగ్ అయితే ఎక్కడ ఏమి ఉంటాడు వీడు? మీకు ఎవరికైనా తెలుసుంటే కంపల్సరీ కమెంట్ పెట్టండి భయ్యా. ఈ నా కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు? వాడికి అన్ని వీసాలు ఉన్నాయి. వీసా అయితే ఉంటుంది కదా, దేశాన్ని మంచి ఈజీగా వదిలేసి జంప్ అయిపోవచ్చు. ఎందుకంటే మన కలియుగ కర్ణుడు కూడా చేసిన పరిస్థితి అదే కదా. ఎందుకంటే ఒక కేసు విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినాక వాడిని అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ లో వాడు జంప్ పట్టు అని ఎగిలిపోయాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దిగి ఏమో ఘనకారం చేసినట్టు ఫీల్ అవుతా ఉన్నాడు. వీడు కూడా సేమ్ టు సేమ్ అదే చేస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు లాయర్లతో ఎంగేజ్ అయ్యి ఉంటారు, లాయర్స్ తో మాట్లాడే ఉంటారు. బ్రో, ప్రతి ఒక్క ప్రొఫెషన్ లో గుడ్ పీపుల్ ఉంటారు, బ్యాడ్ పీపుల్ ఉంటారు. అది వాళ్ళ ప్రొఫెషన్. అది మనం ఏం చేయలేము యాక్చువల్లీ వాళ్ళ గురించి. ఇప్పుడు లాయర్ల గురించి మనం ఏమనలేము. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే లాయర్ల గురించి మనం ఏమనగలుగుతాం? ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. వాళ్ళు చేయాలి. వాళ్ళ దగ్గరకు వచ్చే క్లయింట్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో మనం కాపాడదామని ట్రై చేస్తూ ఉంటారు. అంటే యాక్చువల్లీ అరెస్ట్ కాకుండా, కోర్టుకి వెళ్లకుండా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ మాక్సిమం అయితే ఏమైతుంది అబ్బా, కోర్టు కేసు చేస్తారు, అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటే అరెస్ట్ చేస్తారు. దానికన్నా ముందు వీళ్ళు నాన్ బెయిలబుల్ అడ్మిన్స్ ఇంట్రీమ్ బెయిల్ ఉంటుంది కదా, అది తెచ్చేసుకుంటే ఏం చేయలేరు. అంటే అరెస్ట్ చేయలేరు, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి. కోర్టు చుట్టూ ఈడు పర్సనల్ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పైసలు ఉన్నాయి, పైసలు పడేస్తాడు. సార్ మీరు వెళ్ళి చెప్పుకోండి సార్ అని చెప్పేసి లాయర్ చెప్పేసి లాయర్ పోయేసి డైరెక్ట్ గా మాట్లాడుకుంటాడు అన్నమాట. అంటే దానికి లాంగ్ చేసి ఎట్లా మన దేశం భవిష్యత్తు అంతా ఖరాబ్ చేసిన ఎదవని కూడా మనం ఏం చేస్తామంటే మన గవర్నమెంట్ ఉన్న కాన్స్టిట్యున్సీ లా పవర్ వల్ల వాడిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు మన వాళ్ళు కొంతమంది. అంతే కదా. ఇప్పుడు కోర్టుల కేసు నడుస్తుంది. ఫస్ట్ సెషన్స్ కోర్ట్ అంటారు, ఆ కోర్ట్ అంటారు, ఇది కోర్ట్ అంటారు. మీన్స్ స్మాలర్ కేసు, స్మాల్ కోర్ట్స్ లో, చిన్న డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ లో అక్కడ కేసు అయిపోయిన తర్వాత ఇన్ కేసులో జడ్జిమెంట్ వచ్చింది. అరే ఈయన తీసుకెళ్ళి 10 ఏళ్ళు బొక్కనేసారు అని చెప్పేసి ఆ జడ్జ్ ఫైనల్ అప్రూవల్ తీసేసుకొని చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తారు, హైకోర్టులో కేసెస్. అంటే అక్కడ వీడిని తీసుకొని 10 ఏళ్ళు జైలు అయ్యారనే పోయి తీసుకొని డైరెక్ట్ జైలు వేయరు. ఇక వీడు బయటనే ఉంటాడు. హైకోర్టుకు పోతారు. హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు నడుస్తుంది కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళు. దాని తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టు పోతారు. అంటే వీడి దగ్గర ఉన్న పైసలకి ఏంటంటే వీడు ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు, ఆ కోర్టు కాకపోతే ఆ కోర్టు, అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తూ వీడు ఏ టైంలో ప్రొలాంగ్ చేస్తాడంటే దాన్ని చేసి వాడు ఆల్మోస్ట్ వాడు ఏజ్ అయిపోతుంది. ఇంకా అటు పోయి ఇంకా చేసినా ఏం లాభం ఉండదు. ఇక ఆ కేసు ఆ లెవెల్ కి దిగజారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసింది పెద్ద తప్ప అది అంటే 100% పెద్ద తప్పే అబ్బా. యంగ్స్టర్స్ ని బెట్టింగ్ యాప్ లో కూప్ లో దింపడము, వాళ్ళని మోటివేట్ చేయడం, ఏ లెవెల్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే వీడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే మీకు తెలిసే ఉంటాయి. అంటే యాక్చువల్లీ ఎవరన్నా చూసుంటే, అంటే నేను పర్సనల్ గా నేను చూసాను, వాడు గ్రూప్ లో నేను జాయిన్ అయ్యాను. అసలు ఈ నా కొడుకు ఏ లెవెల్లో స్కామ్ చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎట్లా డాన్స్ ఆడేటోడు అంటే ఒక రకంగా డాన్స్ ఆడేటోడు. ఐఫోన్ చూపించుకుంటూ iPhone 16, iPhone 15, iPhone 13, ఐఫోన్ చూపించుకుంటూ మీకు ఈ ఐఫోన్ వస్తుంది కూడా. ఆ స్కీమ్స్ కూడా భలే పెట్టాడు వీడు. ఎట్లా అంటే మీరు 500 ఇచ్చి జాయిన్ అవ్వండి, 300 మీకే రిటర్న్ బ్యాక్ వస్తాయి ఆ గేమ్ ఆడడానికి. దాని తర్వాత మీరు ఆ డ్రా లిస్ట్ లో వస్తారు. ఆ డ్రా లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నన్ను పికప్ చేస్తాను, పిక్ చేసిన తర్వాత మీకు ఐఫోన్ ఇస్తామని చెప్పేసి అంటాడు అనమాట ఈ పయ్యా సన్నీ యాదవ్. ఆ దాంట్లో పెద్ద స్కీమ్ ఇంకేంటంటే వాడు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ సర్కిల్ కి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళకేస్తాడు అన్నమాట. దాంట్లో జనాలందరికీ పిచ్చి పుష్పాలు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పిచ్చి పుష్పాలు అంటున్నానంటే ఈయన్ని ఫాలో అయ్యేటోళ్ళంతా ఏంటంటే యంగ్స్టర్స్ ఉంటారు అబ్బా. యువత మీన్స్ యంగ్ జనరేషన్ అనమాట, యంగ్ బ్లడ్. అంటే కాలేజ్ గోయింగ్ కానీ, ఇంట్రెస్ట్ చదివే స్టూడెంట్స్ కానీ, డిగ్రీలు చదివేటోళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ బైక్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకోండి. ఆ చుల్లు అనేది హిందీలో చుల్లు అంటే ఆ దురద, ఆ గులగుల. ఆ టైంలో ఉన్న హార్మోన్స్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ టైంలో అది ఉంటుంది కంపల్సరీ. బైక్స్ తిరగాల, స్పోర్ట్స్ బైక్, ఆ బైక్, ఈ బైక్ అని చెప్పేసి, ఐఫోన్ మెయింటైన్ చేయాలా,
లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటే వాడి స్టాండర్డ్స్ మొత్తం మర్చిపోయి, అంటే వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తుండో అవన్నీ ఏం సంగతి అన్నీ మర్చిపోయి అంటే ఆ లెవెల్కి పోదామని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఇవి ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు అవి, అది ఓన్లీ ఒక రకమైన ఎల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు సొసైటీలో. అరే మీకు ఇది వచ్చేస్తుంది రా, ఇవి చెయ్యండి రా అని చెప్పేసి వీడు 500 పెట్టేస్తాడు, అది అక్కడక్కడనే గమ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకోటి మళ్ళీ వీడ 500తో స్టార్ట్ చేసి ఆపేస్తాడా, అది కుదరదు. ఎందుకంటే నేను చెప్పినా కదా బెట్టింగ్ యాప్స్ అనే అది భూతం, ఎట్లా పెను భూతం అంటే అది యాక్చువల్లీ దాని లైటింగ్లతోని వాళ్ళతోని దీంతోని వాడిని వదిలియ్యదనమాట. అదేంటంటే విక్రమార్కుడు బేతాళ టైప్ లో ఎక్కి కూర్చుంటే అది దిగదు, ఇంకా వాడు లైఫ్ ను మొత్తం స్పాయిల్ చేసేంత వరకు దిగడు. దాని తర్వాత వీడు ఇంట్లో దొంగతనాలు స్టార్ట్ చేస్తాడు, ఆడు చేయకూడని పనులన్నీ చేస్తుంటాడు. ఇంకా దాంట్లో దాన్ని ఆ కుతిని తీర్చుకోవడానికి ఇంకా వాడికి ఆప్షన్ లేక దాన్ని దిగి చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి. దీంతో పాటు ఇంకా ఇప్పుడు కొత్తగా ట్రేడింగ్ లో ఏందని నడుస్తుంది అంటే ట్రేడింగ్ యాప్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. ట్రేడింగ్ యాప్స్ ఇది చేయండి, అది చేయండి, ఈ ట్రేడింగ్ యాప్ లో పెట్టండి, ఆ ట్రేడింగ్ యాప్ లో పెట్టండి. ఇది ఏంటంటే ఈ సెగ్మెంట్ ఎవరు ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్. కొత్త జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఇవరంటే ఏజ్ బ్రాకెట్ ఏంటంటే 23 నుంచి 35-40 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళు రేంజ్ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయిడ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఎర్నింగ్ గైస్. వీళ్ళని ఎట్లా వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎర్నింగ్ పీపుల్ కాబట్టి వాళ్ళని డైరెక్ట్ మనం బెట్టింగ్ యాప్ లో దించలేము. అంటే కొంతమంది ఈడు ఇంకా స్టిల్ ఉన్నాడు కదా ఈ వీకే కాజాగాడు, ఆ గొర్రెగాడు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టిల్ ఇంకా ట్రేడింగ్ యాప్స్ గురించి చేస్తారు. ఆ ట్రేడింగ్ యాప్స్ కూడా అదొక పెద్ద లోచా. అది దాని 2-3 స్కామ్లు అయితే ఆల్రెడీ చూసిన పెద్ద లోచాలు జరిగినాయి. ఈ ట్రేడింగ్ యాప్స్ కూడా ఎట్లుంటాయంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మనకు వస్తాయా రావా, డే ట్రేడ్స్ యాప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రేడింగ్స్ స్టాక్స్ దాని గురించి మనకు కరెక్ట్ తెలియదబ్బా. మనం కరెక్ట్ చెప్పాలంటే దాంట్లో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ప్రాక్టికల్ చాలా మంది చూసాను నా ఫ్రెండ్స్ ని కూడా. వాళ్ళు ఏమంటారంటే అరే నేను పెట్టాను రా, ₹1,00,000 పెట్టాను రా, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా పోయిన తర్వాత కూడా నాకు మిగిలింది 80,000 రా, అంటే ₹20,000 లాస్ అయింది రా, అది అని చెప్పేసి అంటారు. కొంతమంది మొత్తానికి దుబ్బుతుంటాయి. కొన్ని ఏంటంటే ట్రేడింగ్ యాప్స్ పెట్టేసి వాళ్ళ యాప్లతో ఎంత రెవెన్యూ జనరేట్ చేయాలో జనరేట్ చేసుకుని యాప్ ని క్లోజ్ చేస్తారు. దాని పర్సంటేజ్ అని అవ్వని ఇవ్వని చేస్తూ ఉంటారన్నమాట. జనాలను ఇట్లా పిచ్చోలని చేస్తున్నారు అబ్బా. ఈ ట్రేడింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఇంకా లోన్ యాప్స్ గురించి మీకు తెలిసింది కదా. లాస్ట్ మన తెలంగాణ హైదరాబాద్ మీన్స్ ఆంధ్ర ఏరియాలో ఇంకా చాలా హ్యూజ్ జరిగింది. ఈ హర్ష సాయి గారి ఫాదర్ ఇట్లాంటి డైలీ లోన్ ఇచ్చేవాడంట. ఇచ్చేసి ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేసేవాడంట. మనుషులు ఒక రకంగా టార్చర్ పెట్టాడంట. ఈ కర్ణుడు గురించి అయితే ఎంత చెప్తే అంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది కలియుగ కర్ణుడు అనేటోడు డబ్బులు ఇట్లా విపరీతంగా ఇచ్చేస్తాడు, గరీబులకు అట్లా హెల్ప్ చేస్తాడు, ఇట్లా చేస్తాడు. ఆడు చేసేవంతే డ్రామాలే. అదే మన వాళ్ళకి అర్థం కాదు, చెప్తే విన్నవనుకో ఆడి గురించి మాట్లాడితే ఫైర్ బ్యాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వాడు కొంతమందికి పర్టికులర్ కొంతమంది పేడ్ బ్యాచ్ ఉంటారబ్బా. వీడు ఏం చేస్తారంటే ఒక 100 మందిని అట్లా గ్రూప్స్ లాగా క్రియేట్ చేసుకుని పెట్టుకొని అరే ఇన్ కేసు మన గురించి వాడు నెగిటివ్ మాట్లాడారు అనుకోండి, వాడిని ఫైర్ చేసేసండి, వాడి మీద ఎక్కేసండి, తొక్కేసండి, నక్కేసాడు అనేసి అంటాడు అనమాట. అది ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న పెట్టిన వీడియో ఏమైంది, దాని మీద ఎన్ని స్ట్రైక్లు పడ్డాయి, రిపోర్ట్స్ కొట్టిరంటే ఆ వీడియోని లేవనేట్లే యాక్చువల్లీ మనం ఎప్పుడైనా ట్రూత్ మాట్లాడని ట్రై చేసాం అనుకోండి దాన్ని సబ్సిడైజ్ చేస్తారన్నమాట. యూట్యూబ్ ఆల్గోరిథం ఏమనుకుంటుందంటే అరే వీడు ఏదో ఒక మహాత్ముడు గురించి ఏమో తప్పుగా మాట్లాడుతున్నట్టు అందుకే జనాలు అలా నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఆల్గోరిథం ఫీల్ ఏం చేస్తారంటే ఇది వేరే వాళ్ళకి చూపించకుండా ట్రై చేస్తుంది అంటే హైడ్ చేస్తుంది ఒకటి వీడియో. అర్థమైంది కదా, అది ఆల్గోరిథం. యాక్చువల్లీ టెక్నాలజీ వల్ల అట్లా అయింది. కానీ ఇది బ్యాక్గ్రౌండ్ లో ఏమో మనకి టెక్నాలజీ తెలియదు కదా, సిస్టమ్ కంప్యూటర్ ఏం తెలుస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ పేడ్ బ్యాచ్ నా కొడుకులు కూర్చొని రిపోర్ట్లు కొడుతున్నారు వీడియోస్ అని చెప్పేసి. సో అట్లా వీళ్ళు ఒక పెద్ద మాఫియాలాగా క్రియేట్ అయిపోయి ఒక గ్రూపులను మెయింటైన్ చేసుకుంటారు. ఇంకా వాడికి ఉన్న విపరీతమైన డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందరూ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇంకా ఈ నా కొడుకు లాస్ట్ టైం ఇష్యూ అయినప్పుడు కూడా మనం నెగిటివ్ గా మాట్లాడుతున్నాం, వాడి గురించి చెప్తున్నాము, వీడియోస్ పెడుతున్నాం, లైవ్స్ కండక్ట్ చేస్తున్నాం కదా అన్న. ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్ నన్ను పర్సనల్ అప్రోచ్ అయినాడు ఎవడు ఈడు పయ్యాసని యాదవ్ వాడు అప్రోచ్ అయ్యి భయ్యా నేను తనతో మాట్లాడాలని చెప్పేసి అన్నాడు. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదురా బాబు అని చెప్పేసి క్లియర్ చెప్పినవాడు. ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి మనం తప్పును హైలైట్ చేస్తున్నాము, హైలైట్ చేసే మాట్లాడుతూ ఉన్నాం అంతే కదా. ఇప్పుడు అట్లా హైలైట్ చేసే వారికి ఏమవుతుందంటే పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుంటూ ఉంటాడు. పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుంటే సొసైటీకి మంచి జరుగుతున్నాడు, పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకొని మనం ఏం పీకేది ఉందా ఏమన్నా. నేను ఉండేది చైనాలా పీకుతాడు బొచ్చుడు పీకలు ఉన్నది. నేను ఎక్కడ ఉంటే వాడికి ఏందో తెలుసా తెలియదు కదా. వాడికి సపోర్ట్ చేసి ఎర్రినా గొర్రెలు కూడా ఉన్నారు కొంతమంది, అది కూడా యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అరే మీకు కూడా కొంచెం సిగ్గుశరం ఉంటే కొంచెం కామన్ సెన్స్ మన సొసైటీ గురించి ఆలోచించారా. ఇన్ఫ్లుయెన్సెస్ అన్నప్పుడు మన మందిని ఒక 10,000 మంది మనం చూస్తున్నారు, మనం చెప్పే మాటలు వింటున్నారు, వాళ్ళ లైఫ్లో ఉన్న వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినప్పుడు మరి కొంచెం వాళ్ళ టైంకి కొంచెం రెస్పెక్ట్ చేయాలి కదా, కొంచెం వాల్యూ క్రియేట్ చేయాలి కదా. అది కాకుండా వీళ్ళని తప్పిదోడ్లో పట్టిస్తూ ఉంటారు అన్నమాట. బెట్టింగ్ యాప్లు ఆడర్రి, ట్రేడింగ్లు చెయ్యర్రి, అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్పేసి సాగు కొడతా ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల బాగుపడ్డాడు ఎవడు లేడు, అందరూ నాశనానికే ఉన్నారు. కాబట్టి ఈ నచ్చి మీ ఇప్పుడు దొరుకుతా అని చెప్పి నేత లిటరలీ వెయిట్ చేస్తాను. ఈ నా కొడుకు పోయి ఆ 7 ఊసలు లెక్క పెడతా ఉండాలి కంపల్సరీ. కొన్ని రోజులన్నా అట్లీస్ట్ కొన్ని రోజులన్నా లెక్క పెడుతుండాలా. ఎందుకంటే ఈ తోలుమంది ఉన్న కొడుకులకి ఎటువంటి సిగ్గు, శరము, మానం, అభిమానం అనేది ఎటువంటిది ఏముండదు. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ టు సేమ్ అదే రిపీట్ చేస్తారు మళ్ళీ.
ఎందుకంటే ఈ హీట్ అనేది కొన్ని రోజులు ఉంటుందబ్బా. మనం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎన్నో రోజుల నుంచి మనం ఫైట్ చేస్తూ వస్తున్నాం, కానీ మన సొల్యూషన్ అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే పోలీస్ ఇప్పుడు రియాక్ట్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే లాలో ఉన్న లూప్ హోల్స్ అన్ని ఉపయోగించుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళు మన కలియుగ కర్ణుడు చేసినట్టు సేమ్ టు సేమ్ మన బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు అనమాట. అంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తూనే పోతూ ఉంటారు. కాబట్టి కొంచెం మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ఊపులో పడకుండా, ఇన్ కేస్ మీరు గిట్ట ఇట్లాంటి పర్సనల్గా మీరు గిట్ట ఫేస్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ బయటికి రండి అబ్బా. బయటకు వచ్చి చెప్పాలి కదా మీ బాధ అనేది ఏందో, చెప్తేనే కదా తెలిసేది. పోయి కంప్లైంట్ చేయండి, 0 ఫైల్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయండి. సార్ నేను ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినా ఇన్ని డబ్బులు నాకు పోయినాయి, వీడిని ఈ లెవెల్లో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినాడు అంటే అది పోయి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తేనే కదా మనకు తెలిసేది. చాలా మంది ఏంటంటే ఒక గిల్టీ ఫీలింగ్ వల్ల, అంటే అటు బెట్టింగ్ యాప్స్ నేను ఆడతానా అని చెప్పేసి మన ఫ్యామిలీస్కి మన సొసైటీ మెంబర్స్కి తెలిసిపోతుంది అని చెప్పేసి గిల్టీ ఫీలింగ్ వల్ల వాళ్ళు బయటపోలేరు. ఇదేంటంటే తేలికుట్టిన దొంగల్లాగా అయిపోతారు ప్రతి ఒక్క పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ఊపులో పడకండి. మీరైతే ఇట్లాంటి చెత్త నా కొట్లో దూరమే ఉండాలా. ఈ ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోండి, ఈవెన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటోండి కొంచెం దూరం పెడితేనే చాలా మంచిది. మన ఫ్యూచర్ కి, నీ ఫ్యూచర్ కి, నీ ఫ్యామిలీ ఫ్యూచర్ కి చాలా మంచిది అనమాట. ఓకే, సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. ఈ లక్ష్మి గారు దొరకాలని చెప్పి అయితే దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా. దొరికితే తొందరగా తీసుకెళ్ళి బొక్కలేసి మొక్కలు అక్కడ ఎరిచితే అప్పుడు చక్కగా అవుతాడు ఈ దొంగ నాకు. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్. మీరు మాత్రం లైక్ కొట్టేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయడం కొంచెం అన్నా ప్లీజ్. బై బై.